శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి అక్టోబర్ 3 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ విద్రకిలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సుతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారి పేరు వచ్చి పండిత్ రాజు గారు. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వస్తు కన్సెప్ట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటల పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారి యొక్క దిన ఫలితాల ప్రకారము మీకు కుటుంబ అవసరాల కోసము ఖర్చులు పెరిగే అవకాశం అయితే బాగా ఎక్కువగా ఉందండి. ఇది మీ బంధాలను కూడా బలపరుస్తుంది. వ్యక్తిగత పనుల మీద మరియు మీ సౌకర్యాల మీద ఎక్కువ ఆసక్తి చూపించడం వలన కొన్ని అనవసరమైన ఖర్చులు తలెత్తవచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకపోవటం అయితే మంచిది. మీకు కొన్ని మంచి ప్రతిపాదనలు వచ్చే అవకాశం కూడా ఉంది. వాటిని జాగ్రత్తగా పరిశీలించి దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవడం అయితే మంచిది. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది మరియు మీ సౌకర్యాలు మెరుగుపడతాయి. భౌతిక వస్తువులపై దృష్టి పెట్టడం వల్ల మీ ఆర్థిక ప్రణాళికలో కొంత మార్పు అయితే రాబోతుంది. విశ్వాసం మరియు నమ్మకంతో చేసే పనులు మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. ప్రజలతో మంచి సంబంధాలు నడవడం ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో గోప్యత పాటించడము మరియు మీ గౌరవాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఓపికతో వ్యవహరించడం శ్రేయస్కరము. రేపటి రోజున ఈ రాశి వారి ఆరోగ్యం సాధారణంగా ఉండబోతుంది. వ్యక్తిగత పనుల్లో మరియు అలంకరణ ప్రదర్శన వంటి విషయాల్లో ఎక్కువ ఆసక్తి చూపించడం వలన మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అయితే కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల కలిగే మానసిక ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. భావోద్వేగ విషయాల్లో ఓపికగా ఉండటం చాలా ముఖ్యమండి. లేదంటే అది మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపబోతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కలిగే ఒత్తిడిని నివారించాలి. మీ వ్యక్తిగత విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల మీ దినచర్యలో వ్యాయామం లేదా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కొంత ఆటంకం కలగవచ్చు. మీ సౌకర్యాలు మరియు భౌతిక వస్తువులపై దృష్టి పెట్టడం మంచిదే, అయినా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గోప్యత పాటించడం మంచిదే, కానీ అన్ని రకాలుగా కూడా ఇంట్లో వాళ్ళకు కూడా గోప్యత వహించడం మాత్రం మంచిది కాదని తెలుసుకోండి. రేపటి రోజున మీ కుటుంబంలో కొంతవరకు ఒత్తిడి అనేది తగ్గబోతుంది. రేపటి రోజున గౌరవంగా ఉండటము మీ మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. తగినంత విశ్రాంతి తీసుకోవడము మరియు సమయానికి భోజనం చేయటం వంటివి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఉద్యోగస్తులకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. మీరు మీ వ్యక్తిగత పనులపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇది మీ పనితీరుపై సానుకూల ప్రభావం అయితే చూపుతుందండి. మీ ప్రదర్శన మరియు అలంకరణపై శ్రద్ధ పెట్టడం వలన సహోద్యోగులు మరియు పై అధికారుల ముందు మీ గౌరవం అనేది పెరుగుతుంది. మీకు కొన్ని మంచి ఉద్యోగ ప్రతిపాదనలు వచ్చే అవకాశం కూడా ఉంది. వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. మీ పనుల్లో విశ్వాసము మరియు నమ్మకంతో ముందుకు సాగడం వల్ల మంచి ఫలితాలు అయితే సాధిస్తారు. దగ్గర వారితో మర్యాదగా ప్రవర్తించడం వల్ల కార్యాలయంలో మంచి వాతావరణం అయితే నెలకొంటుంది. మీ వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా చూసుకోవాలి మరియు మీ గౌరవాన్ని కాపాడుకోవాలి. ప్రజా సంబంధాలపై దృష్టి పెట్టడం వల్ల మీ కెరియర్లో పురోగతికి అవకాశాలు మెరుగుపడతాయి. భావోద్వేగ విషయాల్లో ఓపికగా ఉండటము మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడము చాలా ముఖ్యమండి. సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దిక్కుండా సామరస్యంగా మెలగటం అయితే మంచిది. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంపై దృష్టి పెట్టండి. వ్యాపారస్తులకు రేపటి రోజున లాభదాయకంగా అయితే ఉంటుంది. మీ వ్యాపారం మెరుగుపడుతుంది మరియు మీ సౌకర్యాలు పెరుగుతాయి. భౌతిక వస్తువులపై దృష్టి పెట్టడం వల్ల మీ వ్యాపార విస్తరణకు లేదా కార్యాలయ ఆధునీకరణకు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. ప్రజా సంబంధాలపై శ్రద్ధ చేయడం వల్ల కొత్త ఖాతాదారులు లేదా భాగస్వాములు లభించే సూచనలు కూడా ఉన్నాయి. ఇది మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందండి. మీకు వచ్చే ప్రతిపాదనలకు క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది.
విశ్వాసము మరియు నమ్మకంతో చేసే పనులు వ్యాపారంలో విజయాన్ని అందిస్తాయి. లావాదేవీల విషయంలో గోప్యత పాటించడం వలన మీ వ్యాపారం గౌరవాన్ని కాపాడుకోవడం చాలా అవసరము. భావోద్వేగపరమైన నిర్ణయాలు ముఖ్యంగా భాగస్వాములతో లేదా ముఖ్యమైన ఖాతాదారులతో వ్యవహరించినప్పుడు తీసుకోకుండా ఉండటం అయితే ఉత్తమం. మార్కెట్లోని పరిస్థితులను అంచనా వేయడంలో తొందరపడకండి. ఓపికతో మరియు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళడం వల్ల వ్యాపారంలో మంచి లాభాలను అయితే ఆర్జించవచ్చు. విద్యార్థులకు రేపటి రోజున మీకు మిశ్రమంగా ఉంటుంది. వ్యక్తిగత పనులపై మరియు ఇతర వ్యాపకాలపై ఆసక్తి పెరగటం వల్ల చదువుపై ఏకాగ్రత కొంత తగ్గే అవకాశం కూడా ఉంది. మీ ప్రదర్శన మరియు ఇతర విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిదే, అయినా ప్రాథమిక విధి అయిన విద్యపై దృష్టిని మరలించకూడదు. ఉన్నత విద్య లేదా కొత్త కోర్సులకు సంబంధించిన కొన్ని మంచి ప్రతిపాదనలు మీకు అందే అవకాశం అయితే ఉందండి. వాటిని అంగీకరించే ముందు మీ ఆసక్తులు మరియు భవిష్యత్తు లక్ష్యాలను పరిగణలోకి తీసుకోవాలి. విశ్వాసము మరియు నమ్మకంతో చదివితే మంచి ఫలితాలు అయితే సాధించగలుగుతారు. ఉపాధ్యాయులు మరియు పెద్దలతో మర్యాదగా ప్రవర్తించడం వల్ల వారి సభ్యత్వం మీకు లభిస్తుంది. గోప్యత పాటించడం అంటే మీ అధ్యయన ప్రణాళికలను ఇతరులతో పంచుకోకపోవడం అయితే మంచిది. భావోద్వేగపరంగా స్థిరంగా ఉండటానికి ప్రయత్నించండి మరియు చిన్న విషయాలకే ఆందోళనకు గురికాకుండా పరీక్షల విషయంలో తొందరపడి సమాధానాలు రాయటం లేదా ప్రశ్నలకు సరిగ్గా చదవకపోవడం వంటి పొరపాట్లను నివారించండి. ఓపికతో మరియు ప్రణాళికబద్ధంగా చదివితే విజయము మీ సొంతమవుతుంది. రేపటి రోజున ఈ రాశివారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అయితే అవసరమండి. ముఖ్యంగా ఆర్థిక మరియు భావోద్వేగపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అస్సలు పనికిరాదు. ఏదైనా కొత్త ఒప్పందం లేదా ప్రతిపాదన వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా పరిశీలించకుండా ముందుకు వెళ్ళవద్దు. మీ వ్యక్తిగత సమాచారము మరియు ఆర్థిక విషయాల్లో గోప్యత పాటించడం చాలా ముఖ్యం, లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది. భావోద్వేగపరంగా మిమ్మల్ని ప్రభావితం చేసే విషయాల్లో ఓపికగా ఉండండి, లేకపోతే మానసిక ఒత్తిడి పెరగవచ్చు. మీ సౌకర్యాలు మరియు భౌతిక వస్తువులపై అధికంగా ఖర్చు చేయకుండా బడ్జెట్కు కట్టుబడి ఉండటానికి ప్రయత్నించండి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మర్యాదపూర్వకంగా ఉండండి. లేని సమక్షంలో మీకు సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ప్రయాణాల్లో లేదా కొత్త వ్యక్తులతో వ్యవహరించినప్పుడు అప్రమత్తంగా ఉండటం అయితే మంచిది. మీ గౌరవానికి భంగం కలిగే పనులకు దూరంగా ఉండండి. రేపటి రోజున కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు అయితే మెరుగుపడతాయి. కుటుంబం నుండి ఉన్న దూరం తగ్గుతుంది. ఇది మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. వ్యక్తిగత పనుల్లో నిమగ్నమైనప్పటికీ కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించడానికి ప్రయత్నిస్తారు. స్నేహితులతో మర్యాదగా ప్రవర్తించడం వల్ల కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. కుటుంబ గౌరవాన్ని మరియు గోప్యతను కాపాడడానికి మీరు ప్రాధాన్యత అయితే ఇస్తారు. అయినప్పటికీ భావోద్వేగ విషయాల్లో ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మీ వ్యక్తిగత విషయాలపై మీరు ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల కుటుంబ సభ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాంటి పరిస్థితిలో వారితో స్పష్టంగా మాట్లాడి మీ ఉద్దేశాలను వివరించండి. తొందరపడి కుటుంబ విషయాల్లో నిర్ణయాలు తీసుకోవద్దు. అందరి అభిప్రాయాలను గౌరవించి సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం వల్ల కుటుంబ బంధాలు మరింత బలోపేతమవుతాయి. రేపటి రోజున మీ జీవిత భాగస్వామి సంబంధం అనుకూలంగా ఉంటుంది. మీ మధ్య ఉన్న దూరం తగ్గి సాన్నిహిత్యం పెరుగుతుంది. వ్యక్తిగత అలంకరణ మరియు ప్రదర్శనపై మీరు చూపే శ్రద్ధ మీ భాగస్వామిని ఆకట్టుకుంటుంది. ఒకరినొకరు మద్దతుగా నిలుస్తూ విశ్వాసంతో ముందుకు సాగుతూ మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మర్యాదపూర్వకంగా మరియు ప్రేమగా ఉండటం వల్ల మీ బంధం మరింత బలం కలుగుతుంది. మీ వ్యక్తిగత విషయాల్లో మరియు లక్ష్యాల్లో వారి సలహాలను మద్దతును పొందుతారు. అయితే భావోద్వేగ విషయాల్లో ఓపికగా ఉండటం వల్ల చాలా ముఖ్యమండి. కొన్నిసార్లు మీ వ్యక్తిగత పనుల్లో మీరు ఎక్కువగా నిమగ్నం అవటం వల్ల మీ భాగస్వామికి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు. ఇది చిన్నపాటి అపార్థాలకు దారితీయవచ్చు. అలాంటి సమయంలో తొందరపడి వ్యవహరించకుండా ప్రశాంతంగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోండి. గోప్యత మరియు గౌరవం అనేది మీ రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయండి. తద్వారా మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడము, కొంచెం గౌరవం మర్యాద కలిగించడం వల్ల మీకు అండకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున రేపు సాయంత్రానికి మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వార్త అయితే అందుతుంది. ఆ వార్తకు మీరైతే ఆశ్చర్యం అయితే కలగబోతుంది. మరి తెలిసిందా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.